అందుకు కృతజ్ఞత లేకపోగా కూతురు కాపురం నిలబడినందుకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బుద్ధిగా ఉండాలని సిగ్గు లేకపోగా ఇంకో కుట్రకి తెరపరుస్తావా? ఇలాంటి నీచమైన బ్రతుకు బతకడానికి నీకు సిగ్గనిపించడం లేదా? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇంతకీ మా ఆవిడ చేసిన ఏ తప్పు మీకు దొరికిందో, ఏ విషయంలో మేం మీకు దొరికిపోయామో కాస్త క్లారిటీ ఇవ్వండి. నువ్వుండరా మగడా. నువ్వాగు భాగ్యం. వీళ్ళు ఏ విషయం గురించి తిడుతున్నారో తెలియక, ఎలాంటి రియాక్షన్ ఇవ్వాలో అర్థం కాక పెద్ద కన్ఫ్యూజన్ గా ఉంది. రే, నీకు దండం పెడతాన్రా, నువ్వు నోరు మూసుకుని ఉంటా బాబు. నీకు క్లారిటీ కావాలా? ఎస్, ఐ వాంట్ క్లారిటీ. ఎందుకంటే మా ఇద్దరి యాక్టింగ్ విషయంలో ఉత్తమ జంట అనే అభిప్రాయం ఆడియన్స్ లో ఉంది. ఇప్పుడు కంటెంట్ ఏంటో తెలియక రాంగ్ రియాక్షన్ ఇచ్చామనుకో, ఆడియన్స్ మా యాక్టింగ్ గురించి రాంగ్ గా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఓ మై గాడ్. బాబు, క్లారిటీ ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి, అంతేకాని ఇలా మ్యాన్ హ్యాండింగ్లు ఉమెన్ హ్యాండింగ్లు చేయడం కరెక్టా చెప్పండి? ఈ సైడే కానీ ఈ సైడ్ కొట్టవా? తెలీదా? ఎందుకు కొడుతున్నానో తెలీదా? మా ఇల్లు అయోధ్య లాంటి అందమైన నందనమాన్. అనురాగాలు ఆప్యాయతలతో నిండుండే మా ఇంటిని 2 ముక్కలు చేస్తారా? మా అన్నయ్యని మా నుంచి వేరు చేసి కొడుకులే తన బలం అని పొంగిపోయే మా నాన్నతో కన్నీళ్లు పెట్టిస్తారా? అయ్యో రామా, ఏటి బాబు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు? మీ అన్నయ్య మీ నుంచి ఇడిపోవడానికి, మీ ఇల్లు 2 ముక్కలవడానికి కారణం నర్మదా వాళ్ళ నాన్న ప్రసాదరావు గారు కదా. ఆ రోజు ఆయన లాయర్ని తీసుకొచ్చి ఆస్తిలో వాటా పంచమ్మని మీ నాన్న సొక్కా పట్టుకుని ఎంత బేభత్సం చేశారో మీరందరూ కళ్ళారా చూశారు కదా. మరి చూసి కూడా మీ ఇల్లు ముక్కలవటానికి కారణం ఎవరో తెలుసు కూడా అమాయకులైన మా మీద నిందలేయటం ఏమైనా ధర్మమా బాబు? ఏయ్, చంపేస్తాను. నోట్లో నుంచి ఇంకొక అబద్ధం వచ్చిందంటే చంపేస్తాను. మీరు మా ఇంటికెళ్ళి మా నాన్నకు అబద్ధాలు నూరిపోయడం వల్ల మా నాన్న లాయర్ని తీసుకొచ్చి గొడవ చేసిన విషయం నాకు తెలియదు అనుకుంటున్నారా? క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయినట్టుందే. మీరు పెట్టిన మంట వల్లే నట్టింట్లో గీత పడి ఇల్లు 2 ముక్కలైపోయింది. మేం వేరు కాపురం ఉండే పరిస్థితి వచ్చింది. ఈ విషయాలన్నీ మాకు తెలియదు అనుకుంటున్నారా? శివ 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 శివ, మాకే పాపం తెలీదమ్మా. అసలు మేము మీ నాన్నతోనే మాట్లాడలేదు. అవును, అసలు మీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసా అమ్మా? మాకు తెలీదు. అవునమ్మా, బ్యాంకు పక్కన 4వ ఇల్లు అని ఏదో అన్నారు. అయినా మాకంత క్లారిటీ లేదమ్మా. మీకు ఎవరో మా గురించి చాలా తప్పుగా చెప్పారమ్మా. మేము స్టవ్ వెలిగించడానికి మంట పెట్టడం తప్ప ఎవరి జీవితాల్లోనూ మంటలు పెట్టలేమమ్మా. గొంగళ పురుగు సీతాకోకచిలకలాగా మారిపోయినట్టు మేము పూర్తిగా మారిపోయామమ్మా. అవునమ్మా, మా అమ్మడు అత్తారింటికి దారేది అంటూ తిరిగి అత్తారింట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మేం పూర్తిగా మారిపోయాం. ఎంతలా మారిపోయాం అంటే ఇడ్లీ పిండిలో సోడా ఉప్పు కూడా కలపడం లేదు తెలుసా? నిజం బాబు, కావాలంటే ఇడ్లీలున్నాయి, తీసుకొస్తాను, తిని చెక్ చేసుకో. లేదంటే ఏదైనా ల్యాబ్ తీసుకెళ్లి టెస్ట్ చేయొచ్చు. ఆపు. మీరు వెళ్లి ప్రసాదరావు మావయ్యతో చెప్పడం వల్లే గొడవ జరిగిందని మాకు తెలుసు. ఇక వెదవ డ్రామాలాపి అలా చేయటం వెనక మీ ఉద్దేశం ఏంటో చెప్పండి.
ఉద్దేశం ఏంటి బాబు? మీరు కారణం లేకుండా ఏది చేయరు. మీరు మునిగిపోయి దొరికిపోతారు అనుకునే టైంలోనే మీరు తప్పించుకోవడానికి ఇలాంటి కుట్రలు చేస్తారు. ఇప్పుడు మీరు ఏ విషయంలో తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారో, మా నాన్న దగ్గరికి ఏ విషయం గురించి వెళ్లారో చెప్పండి. వల్లి యొక్క కడుపు మీద మనం ఒక కన్నేసి ఉంచాలి కదా. ఇవిడి మహా కంత్రిదక్క. ఇలా మాటలతో చెప్తే వినదు. తోట తీస్తే అప్పుడు ఆటోమేటిక్గా నిజం బయటకొస్తుంది. నిన్ను One second. భాగ్యం మొగుణ్ణి చిన్న పిల్లాన్ని అనుకుంటున్నారా? నాకేమీ తెలియదు అనుకుంటున్నారా? పిల్లాన్ని కూడా ఏమీ అనలేని పసివాణ్ణి అనుకుంటున్నారా? మీరనుకున్నట్టుగా ఒకవేళ నా భార్య ఏదైనా తప్పు చేసుంటే ఆ తప్పు నేనే కక్కిస్తాను. గివ్ మీ ప్లీజ్. థ్యాంక్ యూ. ప్లీజ్ గో జస్ట్ బ్యాక్. ఆయన గారండి. జై ఇడ్లీ దోశ. అయ్యో, ఆయన గారండి. వద్దండి. భార్య భర్తలో సగం, నీ పాపంలో నాది సగం. పరిపూర్ణం చేయి. ఏయ్, హిట్ మీ. కమాన్ కమాన్, హిట్ మీ. చంపేస్తాను నాకు. అవకాశం దొరికింది కదా అని పాత కక్షలు ఏమైనా తీర్చుకుంటున్నావా? ఆగోయ్యా. చెప్పు. వాళ్ళన్నట్టుగా ఏదైనా ఉద్దేశం ఉంటే చెప్పు, లేకపోతే చచ్చిపోతాం. నాకేం తెలీదు. బాబు, నా భార్య చూడటానికి బలంగా ఉంటది గాని చిన్న దెబ్బ కొట్టినా ఓర్చుకోలేదు. అటు చూడు, ఇన్ని దెబ్బలు కొట్టినా నోరు తెరవలేదంటే తనకే పాపం తెలియదని అర్థం. దయచేసి నమ్మకం లేకపోతే చెప్పండి, మళ్ళీ కొడతాను. కాకపోతే ఇంకొక దెబ్బ కొడితే దెబ్బకు చచ్చి ఊరుకుంటది బాబు. ఏం భాగ్యం? చెప్పండి బాబు, నమ్ముతారా లేకపోతే ఇంకో దెబ్బ కొట్టి చంపేయమంటారా? వద్దు. నువ్వు కొట్టడం కాదు, నేనే కొడతాను. ఇలా ఇవ్వు, దరిద్రం వదిలిపోతుంది. ఆగు ప్రేమ. చూడండి, కుటుంబాన్ని విడగొట్టిన దానికి మిమ్మల్ని చంపేయాలన్నంత కోపంగా ఉంది. కానీ మా వదిన ప్రెగ్నెంట్ అనే ఒకే ఒక్క విషయంలో మిమ్మల్ని వదిలేస్తున్నాను. మిమ్మల్ని కొట్టి మీకేదైనా అయితే మా వదిన మెంటల్గా డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల కడుపులో ఉన్న బిడ్డకి ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల మీరు బ్రతికిపోయారు, లేదంటేనా? అలాగని ప్రతిసారి క్షమిస్తాను వదిలేస్తానని అనుకోకండి. ఇంకోసారి మీరు మా ఇంటి వైపు కన్నెత్తి చూసినా, ఇలాంటి కుట్రలు చేసినా, మా వదిన కడుపుతో ఉన్న విషయం కూడా మిమ్మల్ని కాపాడలేదు. గుర్తుంచుకోండి. వదిన, పదండి. వల్లి యొక్క కడుపు విషయంలో కూడా నాకు డౌట్గా ఉంది. అందులో ఏదైనా తేడా ఉందని తెలియాలి, అప్పుడుంటుంది మీకు. పిచ్చి కొట్టుడు కొట్టావు. కడుపులో ఎంత కోపం పెట్టుకున్నావు? భాగ్యం, ఇప్పుడు ఆలోచించాల్సింది నేను నిన్ను కొట్టానా నువ్వు నన్ను కొట్టావా అన్నది కాదు. అమ్మడి కడుపు చూసి వాళ్ళు మనల్ని చంపకుండా వదిలేశామని అన్నారు కదా. ఒకవేళ అమ్మడి కడుపు అబద్ధమని తెలిసి బయటపడితే ఏంటి పరిస్థితి? మనం కేసులో ఇరికించాల్సింది వీడినే. ఆ ధీరజ్ గాడు పద్మ వ్యూహంలో అభిమన్యుళ్లా ఇరుక్కుపోవాలి. కేసు నుంచి బయటకొచ్చే దారి దొరక్క విలవిల్లాడిపోవాలి. వాడి బతుకు జైలు గోడల మధ్య నలిగిపోవాలి. మరా ధీరజ్ గాడిని ఇరికించడం ఇతని వల్ల అవుతుందా?
ఇలాంటి విషయాల్లో వీడి తల పండిపోయింది మేడం. చూడు, బుట్టలో పైన మామిడికాయలు, అడుగున మాదక ద్రవ్యాలు పెట్టి నువ్వు ధీరజ్ గాడి కారు ఎక్కు. ఏ రూట్లో కార్ వెళ్తుందో ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఎస్ఐ గారు కార్ ఆపి చెకింగ్ చేసే టైంలో అక్కడి నుంచి నువ్వు పారిపో. తర్వాత ఆ ధీరజ్ గాడిని నేను మాదక ద్రవ్యాలు తరలిస్తున్నాడనే కేసులో అరెస్ట్ చేసి లోపల పడేస్తాను. మాదక ద్రవ్యాలు సప్లై చేయడం చాలా పెద్ద నేరం కాబట్టి ఈ జన్మలో వాడికి బెయిల్ రాదు. చూడు, మనం అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగా పక్కాగా జరిగిపోవాలి. ఆ ధీరజ్ గాడు తప్పకుండా అరెస్ట్ అయ్యి తీరాలి. అస్సలు మిస్ అవ్వకూడదు. మిస్ అయ్యే ఛాన్స్ లేదు మేడం. రేపు ఇదే టైంకి వాడిని అడ్డంగా బుక్ చేస్తాను. రేపు ఇదే టైంకి ఆ ధీరజ్ గాడు అరెస్ట్ అయ్యాడనే న్యూస్ మీరు వింటారు. రేయ్ ధీరజ్ గా, నీ చెల్లెలతో నా మేనల్లుడి మీద కేసు పెట్టించి వాణ్ణి జైలుకి పంపిస్తావా? అందుకు ప్రతీకారంగా నిన్ను జీవితాంతం జైల్లో మగ్గిపోయేలా చేయబోతున్నాన్రా. రాక్షసి. చేయి పట్టుకుని లాగావు, భుజాల మీద చేతులు వేసావు, కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక రకమైన చూపులు చూస్తున్నావు. ఏంటమ్మా సంగతి? ఐస్ క్రీమ్ తింటావా? వద్దురా, జలుబు చేస్తుంది. పోనీ నీ ఫేవరెట్ పానీపూరి? అది వద్దురా. ఆ పానీపూరి వాడు ఎక్కడెక్కడో పెట్టిన చేతుల్ని వాటర్లో పెడుతున్నాడు. పానీపూరి అంటేనే విరక్తొస్తుంది. అవునా? మ్మ్. సరే అయితే నీకిష్టమైంది ఏం కావాలో చెప్పు, క్షణాల్లో తీసుకొచ్చేస్తాను. మ్మ్. బాబు బంగారం, నువ్వు సోపేస్తున్నావని నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ కాకాల వెనక కబుర్లేంటో, నీకేం కావాలో ఫస్ట్ అది చెప్పమ్మా. ప్రేమ ఏంటమ్మా? ఒప్పుకోవచ్చు కదా. దేనికిరా? కారు అనుకున్నాం, తీసుకున్నాం, కిరాయిలు కూడా బాగానే కడుతున్నాం. అవన్నీ వద్దు రాజా, పాయింట్కి రామ్మా. నిన్ను ఎస్ఏ కోచింగ్లో జాయిన్ చేస్తానే, జాయిన్ అవ్వచ్చు కదా. అవ్వని కదా, ఆ విషయం మొన్ననే చెప్పాను కదా. అది కాదే, కారు మీద డబ్బులు బానే వస్తున్నాయని చెప్తున్నాను కదా, మరి ఇంకేంటి ప్రాబ్లం? నేను జాబ్ చేయడం వల్ల మన రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి అన్నది మావయ్య గారి భయం. ఆ భయంలో నిజం కూడా ఉంది కదా. అందుకే నేను జాబ్ చేయడానికి గాని ఎస్ఐ ఎగ్జామ్ రాయడానికి గాని వీల్లేదని మావయ్య గారు ఆల్రెడీ చెప్పారు. ఒకసారి మావయ్య గారికి తెలియకుండా వెళ్లి ఎగ్జామ్ రాసి తప్పు చేశాను. మరోసారి అలాంటి తప్పు చెయ్యను. మన కారణంగా మావయ్య గారు బాధపడకూడదు. ఆయన ముందు మనం దోషులుగా తలదించుకోకూడదు. బా, అలా జరగకుండా నేను చూసుకుంటానే. బాబు మొండి ముత్యాలరావు, నాకు ఎస్ఐ జాబ్ వద్దు, ఏమీ వద్దు. అపురూపమైనదమ్మ ఆడజన్మ అంటూ నా మొగుడికి సేవలు చేసుకుంటాను, అది చాలు. అంటే ఏంటే, పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్న నీ కల గాలి కొదిలేసి మొగుడికి సేవలు చేసుకుంటూ కూర్చుంటావు, అంతేనా? తెలుగులోనే కదరా చెప్పాను, మరి మళ్ళీ అడుగుతావేంటి? వినపడలేదా, లేదంటే అర్థం కాలేదా? నాకు అర్థమైంది, వినపడింది. అలాగే నువ్వు చెప్పినట్టుగా మొగుడికి నువ్వేమాత్రం సేవలు చేస్తావో నీకు తెలిసొచ్చేలా చేస్తాను. ఏయ్ పెళ్ళాంస్, చెప్పండి పతిదేవా. మొగుడి సేవల్లో భాగంగా తలకి ఆయిల్ పెట్టమ్మా. అటులనే స్వామి. కర్రెందుకురా? నేను ఎస్ఐ జాబ్కి వెళ్ళనన్నానని నిన్ను నువ్వు కొట్టుకుంటావా ఏంటి? తల మీద నుంచి ఆయిల్ ఒక్క డ్రాప్ ఫేస్ మీదకొచ్చినా నిన్ను కొడతా. ఆ? హ, ఈ ఎక్స్ట్రాలే వద్దమ్మా. చెమట అన్నాక పట్టకుండా, ఆయిల్ అన్నాక జారకుండా ఎలా ఉంటుందిరా? మొగుడికి సేవలు అంటూ ఇంట్లో ఉంటూ ఇన్ని కష్టాలు ఎందుకే నీకు? ఎంచక్కా చదువుకొని ఎస్ఐ అవ్వచ్చు కదే. వినపడట్లేదు, సరిగ్గా చెప్పి తగలడు. పర్లేదులేరా, పతియే ప్రత్యక్ష దైవం అని పురాణ కాలం నుంచి చెప్తున్నారు కాబట్టి మొగుడి కోసం ఎంత కష్టమైనా సరే పడతాన్రా.
వసే ఈ మెలో డ్రామా ఓవర్ యాక్షన్ లాపి నేను చెప్పేది వినవే. ఈసారి నేను చెప్పట్లేదే, ఆర్డర్ వేస్తున్నాను. నువ్వు ఎస్ఐ కోచింగ్కి వెళ్ళి తీరాల్సిందే. ఓహో, నేను కూడా మామూలుగా చెప్పట్లేదమ్మా, వార్నింగే ఇస్తున్నాను. ఇంకొకసారి కోచింగ్ ప్రస్తావన తీసుకొచ్చావే అనుకో. ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తానా? ఏం చేస్తానా? ఏం రాక్షసి మెడ పట్టేసి తిరగట్లేదే. నొప్పి. మెడ విరిచేసావా ఏంటి? మన దగ్గర మెడ పట్టేలా చేసే ట్రిక్కే కాదు, దాని క్షణాల్లో మామూలుగా తెచ్చే మ్యాజిక్ కూడా ఉందమ్మా. జస్ట్ ఎ మినిట్. ఏంటే ముద్దు పెడితే మెడ సెట్ అయిపోతుందా? ఒరేయ్, నీకు మెడ పట్టినా సరే మనసులో కోరికలు విమానాలేసుకుని తిరుగుతున్నాయి. ఎక్కువగా ఊహించుకోకురా రాజా. మెడ సెట్ అయింది, చెక్ చేసుకోమ్మా. హే మెరాకిల్, నిజంగానే సెట్ అయిందే. అది మిరాకిల్ కాదమ్మా, ఈ ప్రేమ చేతుల్లో ఉన్న మ్యాజిక్. ఆల్రెడీ చెప్పాను కదరా. నీకు మెడ సెట్ చేసే మ్యాజిక్ తెలిస్తే నాకు నిన్ను సెట్ చేసి కోచింగ్కి పంపించే మ్యాజిక్ తెలుసు. ఆ మ్యాజిక్ ఏంటో నైట్ చూపిస్తా, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. వెళ్ళు. మ్యాజిక్ ఏంట్రా? కంగారు ఎందుకే, నైట్ చూస్తావు కదా, వెళ్ళు. వెళ్ళవే, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. చెప్తా. వదున్నా ప్రేమ ఎక్కడ? శ్రీరామ 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 అంటే అన్నానంటారు గాని ఏంటండి ఇలా కింద కూర్చున్నారు? లేవండి, పైకి లేవండి. ఈ గీత గదుల మధ్యలో కాదు పుచ్చమ్మ, నా గుండె మధ్యలో గీసినట్టుగా ఉంది. నా ఇల్లు 2 ముక్కలవ్వడం ఏంటి అని ఈ గీత చూసినప్పుడల్లా బాధేస్తోంది. ఏమండి, నడిపోడు వాళ్ళ మామ మాయలో ఉన్నాడండి. త్వరలోనే వాడి తప్పు వాడు తెలుసుకుంటాడో, ఆ మాయలోంచి బయటకొస్తాడో. ఈ గీతని నడిపోడు వాడంతటి వాడే చెరిపేస్తాడు చూడండి. ఒరే చిన్నలుడు, నడిపుడు మామేంట్రా వ్యాన్లో సామాన్లు వేసుకుని వచ్చాడు? అదే నాకు అర్థం కావట్లేదు మావా, పద చూద్దాం. వాట్ ప్రసాదరావు గారు, ఏంటి సామాన్లతో వచ్చారు? కొంపతీసి ఊరొదిలేసి వెళ్ళిపోతున్నారా ఏంటి? ఓ, మా నర్మదొదినికి చెప్పేసి వెళ్దామని వచ్చారా? ఓకే ఓకే, చెప్పేసి త్వరగా బయలుదేరండి. మంచి పనులు ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. కరెక్ట్. నాన్న, ట్రాలీ ఏంటి, ఈ వస్తువులేంటి? అజ్ బాబోయ్, నీకింకా అర్థం కాలేదా నర్మదా? మీరు ఏరు కాపురం పెట్టారు కదా, సంప్రదాయం ప్రకారం ఆడపిల్ల పుట్టింటోళ్ళు సారు పెట్టాలి. అందుకే మీ నాన్నగారు నీకు కొత్త సామాన్లు, వస్తువులు గట్రా అట్టుకొచ్చారన్నమాట. ఈ ఇంట్లో అందరికంటే నువ్వు ఒక్కదానివే కాస్త తెలివైన దానిలా ఉన్నావమ్మా. ఏదో మీ అభిమాన బాబీ గారు వరదకి బురదలో సేపలు కొట్టుకొచ్చినట్టుగా నాకు చిన్నప్పటి నుంచి తెలివితేటలు అట్ట కొట్టుకొచ్చేతాలండి. నాన్న, కన్న తండ్రిని పట్టుకుని ఇలా మాట్లాడాల్సి వస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. కానీ ఇలా మాట్లాడే పరిస్థితిని మీరే తీసుకొచ్చారు. మీకు వయసు పెరుగుతుంది కానీ బుద్ధి జ్ఞానం మాత్రం పెరగట్లేదు. నర్మదా, అవును, అందుకే ఇలా వస్తువులు పట్టుకొచ్చారు. అసలు మిమ్మల్ని ఎవరు తీసుకురమ్మన్నారు ఇవన్నీ? ఒకళ్ళు చెప్పేదేంటి? నా కూతురికి ఏం కావాలో ఎలా చూసుకోవాలో తండ్రిగా నా బాధ్యత. తండ్రి బాధ్యతలు నాకేం అక్కర్లేదు.
మర్యాదగా వీటిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. కన్న తండ్రికి చెప్పకుండా పెళ్లి చేసుకోవటం, కన్నవాళ్లను వదిలేయటం నీకు తెలిసేమో. కాని ఇన్ని సంవత్సరాలుగా పెంచుకున్న కూతుర్ని మేమంత తేలిగ్గా వదిలేయలేం కదమ్మా. కన్న కూతురికి ఎలాంటి కష్టం లేకుండా చూసుకోమని కన్న మమకారం ఎప్పుడు చెప్తూనే ఉంటుంది కదమ్మా.